अस्मद्गुरुभ्यो नमः। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। अस्मद्गुरुभ्यो नमः। యోగ సిద్ధి పదంలో మనము యోగాలో దృఢత్వము మరియు స్థిరత్వం గురించి తెలుసుకుందాం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాశ్రుత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉన్న దీపము కదలకుండా నిశ్చలముగా ఉండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును అని భగవద్గీత ఆత్మ సంయమన యోగమైన 6వ అధ్యాయము 19వ శ్లోకంలో చెప్పబడినది. మనస్సు కృష్ణ చైతన్యంలో నెలకొనినచో గాలి లేని గదిలోని దీపం వలె నిశ్చలంగా కదలకుండా స్థిరముగా ఉండును. గాలి లేని చోట గల స్థిరమైన దీపంలా నిజమైన కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండును. నిరాటంకముగా అతడు తన ఆరాధ్య భగవానుని ధ్యానించును. దానితో దీపము అటు ఇటు చలించినట్లుగా మనస్సు కూడా చలించకుండా ఉండును. ఆ విధమైన స్థిరత్వమే యోగ సిద్ధి. భగవంతునిపై లేక పరమాత్మపై స్థిరంగా మనసును నిలిపి ధ్యానించు వారి స్థితిని శ్రీకృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలో 20 నుండి 23వ శ్లోకం వరకు చెప్తున్నారు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మ ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నా చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖం సంయోగ వియోగం యోగ సంగీతం. సమాధి అనబడు పరిపూర్ణ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుట అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందంలో మానవుడు ప్రతిష్ఠితుడగును. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభం లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచినవాడు గొప్ప కష్టము నందైనను చలింపడు. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు నిజమైన ముక్తి అది ఏ. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరి. హరి ఓం తత్సత్.